సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది కూలీ. తన బాక్స్ ఆఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకుంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కూలీ ఈవెంట్ లో తన స్పీచ్ తో అందరిలో ఉత్తేజాన్ని నింపాడు. రిలీజ్ కి ముందు జరిగిన ఒక ఈవెంట్ లో ఒక షాకింగ్ విషయం చెప్పాడు. కూలీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఒకప్పుడు నేను కూలీగానే పనిచేశానని తన గతాన్ని రివీల్ చేశాడు రజనీకాంత్. చదువుకుంటున్న రోజుల్లో ఒక సంఘటనని గుర్తు చేసుకున్నాడు. కుటుంబంలో 4 పిల్లల్లో ఒకడు రజనీకాంత్. రజనీ అన్నయ్య చిన్న దుకాణం నడిపేవారట. రజనీని బాగా చదివించాలని అన్నయ్య కోరిక. కానీ రజనీకాంత్కి మాత్రం చదువుకోవాలని లేదు. చదువు ముఖ్యమని అన్నయ్య పదే పదే చెప్పేవారట. తండ్రికి మాత్రం రజనీకాంత్ మీద నమ్మకం ఉండేదే కాదట. వాడి చదువు కోసం డబ్బు వేస్ట్ చేయొద్దని పెద్ద కొడుక్కి చెబుతూ ఉండేవారట. ఒకరోజు ఫీజు కట్టమని రజనీకి 170 రూపాయలు ఇచ్చారట. ఎలాగూ పాస్ అవ్వనని రజనీకి తెలుసు. దాంతో ఆ డబ్బుతో మద్రాసు పారిపోయాడట. అప్పుడు లైట్ మ్యాన్ అవ్వాలనేది రజనీ కోరిక. నటుడవ్వాలని లేదట ఆయనకి. కానీ లైట్ మ్యాన్ జాబ్ దొరకలేదు. సర్వర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తే అది కూడా దక్కలేదు. డబ్బులు మొత్తం అయిపోయాక ఇంటికి తిరిగొచ్చాడు. దెబ్బలు పడతాయని రజనీ అనుకున్నాడట. కానీ తండ్రి తనని ఏమీ అనలేదు. కూలీగా పనిచేయమని ఆర్డర్ వేశారు. అలా కూలీగా మారి మూటలు మోసారట రజనీకాంత్. నిజంగా ఆ టైంలో ఇంత పెద్ద స్టార్ అవుతాడని రజనీ కూడా ఊహించలేదు. ఒకప్పుడు 10 పైసల కోసం మూటలు మోసిన కూలీ ఇప్పుడు అదే కూలీ అనే టైటిల్తో వచ్చి కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. రజనీకాంత్ రియల్ లైఫ్ స్టోరీ కూడా సినిమాకి తక్కువేమీ కాదు.